పోల్ మేనేజ్మెంట్ అనేది ఎన్నికల్లో ముఖ్యం. మన వాళ్ళు ఓటేసేలా చూడటం, ఎదురోళ్ళకి ఓటేయనీయకుండా అవరోధాలు సృష్టించక్కర్లేదు. మన వాళ్ళ ఓట్లు మనకు తెప్పించడం. అది అనైతికం, ఇది నైతికం. ఇక్కడ మన ఆంధ్రాకి సంబంధించినటువంటి తెలుగుదేశం అయినా, వైసీపీ అయినా, బీజేపీ అయినా, జనసేన అయినా వీళ్ళందరికీ ఒక అలవాటు ఉంది. పోల్ మేనేజ్మెంట్‌లో అత్యంత ముఖ్యమైనటువంటిది. మన రాష్ట్రంలో చదువుకుని, మన రాష్ట్రంలో వ్యాపారాలకు డబ్బులు సంపాదించుకున్నోళ్ళు, తర్వాత వెల్ సెటిల్డ్ కోసం అని చెప్పేసి ఇతర రాష్ట్రాల్లోకెళ్ళి ఉంటూ ఉంటారు. అది కర్ణాటక అయినా, అంటే హైదరాబాద్ అయినా, బెంగుళూరు అయినా, చెన్నై అయినా ఇట్లాంటి చోట్ల ఉంటుంటారు. ఎలక్షన్స్ అప్పుడు అట్లాంటిది ఐడెంటిఫై చేసుకుని ఏం చేస్తారు మన నాయకులు, అక్కడ బస్సులు పెట్టి హైదరాబాద్‌లో కూకట్పల్లిలో బస్సులు పెడతారు. రెండాళ్ళకి తిండి ప్లస్ బస్సు టికెట్లు, మళ్ళీ రిటర్న్ జర్నీలకు కూడా ఏర్పాటు చేస్తారు. అలాగే రైళ్ళ టికెట్లు బుక్ చేస్తారు మనిషికి. అట్లాగా వలసలు మన వాళ్ళు ఎక్కడైతే వలస వెళ్ళి ఉంటున్నారో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఓట్లు వేపిస్తారు. ఆ తర్వాత వదిలిపడేస్తారు. ముందైతే తీసుకురావడానికి వాళ్ళకి కూడా తెలుసు, అక్కడ ఉన్న మనవాళ్ళకి కూడా. పనిలో పనికి ఈ టైంలో సెలవు ఎట్లాగూ దొరుకుతుంది కదా, వచ్చేసి మన 2 రోజులు ఇంట్లో ఉండిపోవచ్చు, వాళ్ళ ఖర్చులతోనే వస్తారు. ఓట్లు వాళ్ళకే వేస్తారా లేదా అంటే, ఇంత ఖర్చు పెట్టేందుకు వేద్దాంలే అనే వాళ్ళు ఉంటారు. ఖర్చు ఎవరిదైతే ఎవరి కోసం పెట్టేళ్ళని ఓట్లు లేని వాళ్ళు ఉంటారు. బట్ తీసుకురావడం ద్వారా వాళ్ళలో ఒక పాజిటివ్ తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు బీహార్‌లో మనోళ్ళు అవసరం. ఎందుకంటే 48 లక్షల మంది బీహారీలు వివిధ ప్రదేశాల్లో కార్మికులు ఉన్నారు. ఈవెన్ మనకి కృష్ణా, విజయవాడ, గుంటూరు లాంటి చోట్లనే బోలెడంతమంది ఉంటారు. వ్యవసాయ కార్మికులుగా, ప్లంబర్లుగా, అట్లాగే మన దాన్ని ఏమంటారు, గడ్డాలు ఇది చేసేటటువంటి బార్బర్లుగా, ఇట్లాగా అనేక రకాలైనటువంటి వృత్తి పనులు ఇక్కడ చేస్తున్నారు. దేశంలోని నలుమూలలా చేస్తున్నారు. వాళ్ళందరినీ ఎలా తీసుకురావాలి, వాళ్ళందరి చేత ఓట్లు ఎట్లా వేయించుకోవాలి అన్నటువంటిది ప్రస్తుతం అక్కడ కసరత్తు జరుగుతోంది.